Hi Andy, welcome back to Shresta Vlogs. Before going to start this video, make sure to subscribe to my channel. సో మీరు ఎప్పుడైనా పానీపూరి కానీ దహీ పూరి కానీ ఇలాంటివి తింటారు కానీ పూరి చాట్ అనేది తిన్నారా? సో ఇన్ కేస్ మీరు తినలేదంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, ఈజీ మెథడ్, మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ యూ గోనా లవ్ ఇట్. సో దీని ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మెథడ్ ఇప్పుడు మీరు చూడొచ్చు. సో చూసేయండి. సో పూరి చాట్ అన్నాను కదా. సో ఫస్ట్ పూరికి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకున్నాం. సో నేను ఇక్కడ వేస్తున్నాను 1 కప్ ఆఫ్ రవ్వ, ఉప్మా రవ్వ అనమాట. సో దాన్ని బాంబే రవ్వ కూడా అనొచ్చు. అండ్ ½ కప్ ఆఫ్ మైదా వేస్తున్నాను. ఇవి రెండు కొంచెం బాగా సాల్ట్ వేసుకొని బాగా మనం చపాతి పిండి ఎలా డవ్ చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. సో టేక్ యువర్ టైం అండ్ డూ ద డవ్. సాఫ్ట్గా రావాలి, మరీ హార్డ్గా ఉండకూడదు డవ్ అనేది. చూసారా, కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్తో. సో ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే మనం కింద ప్లేస్ చేసేసుకొని కెడల్ చేస్తున్నాం అనమాట. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మీకు డవ్ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది, లేదంటే అంత ఇదిగా ఉండదు. ఏమంటారు, బ్రేక్ అవడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేక్ షూర్ డవ్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. సో ఇలా డవ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టేసి కొంచెం ఆయిల్ పైన అలా అప్లై చేయాలండి. ఎందుకు ఆయిల్ అప్లై చేయాలంటే లేదంటే డ్రై అవుతుందన్నమాట. ఆయిల్ అప్లై చేస్తే అలాగే సాఫ్ట్గా ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేసి మనం ఏదైనా బౌల్ని క్లోజ్ చేసి పెట్టచ్చు, ఎయిర్ పడకుండా ఉండడానికి. ఒక ½ అవర్ ఇది బాగా నానాలన్నమాట. సో ఇక్కడ డవ్ అయిపోయింది కదా. నేను ఇప్పుడు మెయిన్ మసాలా ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నాకు పొటాటోస్ అండ్ కొన్ని బఠానీలు, పచ్చి బఠానీలు ఉంటాయి కదా, గ్రీన్ బఠానీలు, అవి కూడా ఉడికేసుకున్నాను అనమాట వాటర్లో. సో అవి ఆల్మోస్ట్ బాగా మెత్తగా అయిపోయాయి. సో ఇప్పుడు నేను పోపుకు పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. సో అండ్ ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్, టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను. పొటాటోస్ వేసే ముందు ఫస్ట్ నేను ఒక 2 టొమాటోస్ వేసుకుంటున్నాను. టొమాటోస్ కూడా బాగా మెత్తగా ఉండాలండి. పచ్చి టొమాటోస్ తీసుకోకండి ఈ రెసిపీకి, బాగా పండు టొమాటోస్ని తీసుకోండి. సో ఒకసారి బాగా కట్ చేసేసి ఈ టొమాటోస్ వేసుకోవాలన్నమాట. టొమాటోస్ కూడా బాగా ఉడికిపోవాలి. ఇన్ కేస్ మీకు ఆనియన్స్ కావాలన్నా వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్ టు యూ అనమాట.
సో ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత టొమాటోస్ ఉడికాయలేదో చూసుకోవాలి. టొమాటోస్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనము ½ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసేసుకుంటున్నాను. సో పసుపు వేసిన తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇంకో 2 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మళ్ళీ తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసేసుకుంటున్నాను. పొటాటోస్ మరీ ఎక్కువ లావుగా కట్ చేయకండి, బాగా స్మాష్ అయిపోవాలి పొటాటోస్ అనేవి. వేసిన తర్వాత ఇంకోసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ నేను ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ అని చెప్పాను కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ రెసిపీకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారపొడి వేసుకుంటున్నాను. లైక్ అరౌండ్ ½ టేబుల్ స్పూన్ అని చెప్పొచ్చు. కారపొడి వేసిన తర్వాత సో ఇంకొకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ సాల్ట్ కారపొడి అన్నీ బాగా పొటాటోస్కి తట్టాలి కదా, సో అందుకనేసి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసేసుకొని ఒక్కసారి లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటానండి. దానివల్ల ఏంటి అంటే మీకు మంచి మసాలా రెడీ అయిపోతుంది అన్నమాట మీ చాట్కి. సో ఇక్కడ మీకు ఇంకో రెసిపీ చెప్తాను. మీకు మసాలా టైప్ వద్దనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఓన్లీ బౌల్ తీసుకున్నాను, ఎంటీ బౌల్ తీసుకొని స్మాష్డ్ పొటాటోస్ అండ్ పచ్చి బఠానీ, ఉడకబెట్టిన బఠానీ వేసేసుకుంటున్నాను. అండ్ తగినంత ఉప్పు, మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, ఆమ్చూర్ పౌడర్ అనేసి అది కూడా వేసుకోవచ్చు, ½ టేబుల్ స్పూన్. సో ఈ ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ వేసే ముందుగా ఒకసారి మనం బాగా ఈ పొటాటో అండ్ పచ్చి బఠానీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కారపొడి, మరీ ఎక్కువ కూడా కాదండి, లిటిల్ బిట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ చూసారా, అండ్ ఆమ్చూర్ పౌడర్ అనమాట ఇది. సో ఆమ్చూర్ పౌడర్ని కూడా ½ టేబుల్ స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసే ముందు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం లెమన్ తీసుకుంటున్నాను. లైక్ 3 to 4 డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా డ్రైగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మసాలా అయిపోయింది, రెడీ అయిపోయింది. అండ్ ప్లెయిన్ పొటాటో స్మాష్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం డవ్ కొద్దాము. సో డవ్ ఎలా అంటే మనం చపాతీ పామినట్టే పామాలండి. పామిన తర్వాత మనము చిన్న చిన్న సర్కిల్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ పామేస్తున్నాను. పామిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే చిన్నదన్న సర్కిల్ లాంటిది బౌల్ తీసేసుకొని వాటిని కట్ చేసుకుంటున్నాను సర్కిల్లో. అండ్ ఇదేంటంటే పూరీలాగా చేసేసుకోవాలన్నమాట. సో నేను ముందుగా ఆయిల్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను, హీట్ అవుతుంది ఆయిల్ అనమాట. సో ఇవన్నీ తీసుకెళ్ళి పూరీలాగా చేసేసుకుంటాను. సో ఇప్పుడు పూరీ రెడీ అయిన తర్వాత ఏం చేయాలి అంటే మామూలు సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఫస్ట్ పూరీకి పెట్టేసి సెకండ్ లేయర్లో మసాలా వేసేసి థర్డ్ లేయర్లో కొంచెం డ్రై పొటాటో వేసేసి కొంచెం సాల్ట్ లేదా పెప్పర్ వేసేసుకొని మళ్ళీ ఎగైన్ మిక్చర్ వేసేసుకోవాలన్నమాట. మిక్చర్ అండ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ అవి కూడా పచ్చివి ఇలా లేయర్ వేసుకుంటే ఇలా వస్తుందండి. మీకు తెలుసు కదా చాట్ ఎలా చేయాలో, సేమ్ అలాగే ఇది డిఫరెంట్ మెథడ్ అని చెప్పొచ్చు. సో చూసారా ఎంత ఎమ్మీగా డెలీషియస్గా ఉందో, అసలు మీరు తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి.
ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ సూన్ విత్ అనదర్ న్యూ వీడియో. సో బాయ్, టేక్ కేర్.